కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా బీసీలను నయవంచన గురి చేస్తుంది. దానికి ఉదాహరణే నిన్న ఏదైతే వాళ్ళు హడావుడిగా చేశారో, ఎంతో ఉదరగొట్టినట్టు ఢిల్లీలో దీక్ష చేశారో, వారు దీక్ష చేసి ఆ దీక్షకు మా అధినేత రాహుల్ గాంధీ వస్తారని చెప్పి ఆర్భాటంగా చెప్పారు. కానీ జంతర్ మంతర్ ధర్నా చేస్తున్న జంతర్ మంతర్కు కూతవేతు దూరంలోనే రాహుల్ గాంధీ, అదేవిధంగా వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఉన్నప్పటికీ కూడా వారు కనీసం ఒక అర్ధగంట సమయము ఈ బీసీల యొక్క ధర్నాకు కేటాయించడానికి రాకపోవడమే ఇక్కడ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి కనిపిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినప్పటి నుండి వారు ప్రతి విషయంలో కూడా తప్పులే చేస్తున్నారు. బీసీ కులగణన అని చెప్పి ఒకరోజు బీసీ కమిషన్ ద్వారా చేపిస్తామని ఆ రోజు చెప్పారు. దాని తర్వాత మధ్యన సడన్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ను తీసుకొచ్చారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయిపోయాక కోర్టు మొట్టకాయలు వేసి బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేసిన తర్వాత మళ్ళా డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి దాన్ని వేశారు. ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నివేదికను బయటపెట్టలేదు, డెడికేటెడ్ కమిషన్ నివేదికను బయటపెట్టలేదు, బీసీ కమిషన్ నివేదికను బయటపెట్టకుండా హడావుడిగా 42% అని చట్టం చేసినట్టు చేసి చేతులు దులుపుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై నెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ 42% సంబంధించిన జీవోను తీయండి, దాన్ని గవర్నర్ చేత ఆమోదింపజేయండి. తర్వాత ఎవరైనా అబ్జెక్షన్ చెప్పినప్పుడు మనకు చట్టం కావాలి, కానీ ఫస్ట్ 42% సంబంధించిన జీవోను చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.